వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. గులాబీ పూల వర్షంలో పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ప్రవేశించారు. వదిన సురేఖమ్మ, తల్లి అంజనాదేవి పవన్ కు దిష్టి తీశారు. వదినమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు పవన్ కళ్యాణ్. తల్లి అంజనాదేవికి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. అన్నయ్య చిరంజీవి కాళ్లపై పవన్ శిరస్సు వంచి నమస్కరించారు. మెగా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. గులాబీ పూల వర్షంతో పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ప్రవేశించారు. వదిన సురేఖమ్మ, తల్లి అంజనాదేవి పవన్ కు దిష్టి తీశారు. వదినమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు పవన్ కళ్యాణ్. తల్లి అంజనాదేవికి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. అన్నయ్య చిరంజీవి కాళ్లపై పవన్ శిరస్సు వంచి నమస్కరించారు. మెగా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. గులాబీ పూల వర్షంలో పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ప్రవేశించారు. వదిన సురేఖమ్మ, తల్లి అంజనాదేవి పవన్ కు దిష్టి తీశారు. వదినమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు పవన్ కళ్యాణ్. తల్లి అంజనాదేవికి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. అన్నయ్య చిరంజీవి కాళ్లపై పవన్ శిరస్సు వంచి నమస్కరించారు. మెగా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అడిగి తెలుసుకుందాం. వినోద్, స్పందన నిజంగా మెగా ఫ్యామిలీలో ఇది ఒక మెగా మూమెంట్ అండ్ మెగా మెమోరబుల్ అని చెప్పుకోవాలి. కొద్దిసేపటి కిందటే
జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ ఇంటికి కొద్దిసేపటి కిందటి తన భార్య అండ్ అఖీరాతో రావడం జరిగింది. ఇది ఒక మెమొరబుల్ ఫెస్ట్ అనుకుంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు హైదరాబాద్ రోడ్ నంబర్ 25లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు అభిమానులు అయితే భారీగా ఉన్నారు. ఇది ఒక విజయోత్సవ సభల అంటూ అభిమానులు కూడా జై పవన్ కళ్యాణ్ జై మెగాస్టార్ అంటూ కూడా ఇక్కడ ఒక కోలాహలం అయితే ఉంది. కొద్దిసేపటి కిందటే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి రావడం జరిగింది. చిరంజీవికి ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కొద్దిసేపటి కింద పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. మొదటగా చిరంజీవిని ఇంటి బయటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ని రిసీవ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకున్నాక ఇంట్లోకి వెళ్ళాక తర్వాత పవన్ కళ్యాణ్ అమ్మ కొణిదెల అంజనాదేవి, దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి సత్యమణి కొణిదెల సురేఖ ఇద్దరు కూడా మంగళహారతి తీసుకొని పవన్ కళ్యాణ్ ని ఇంట్లోకి తీసుకుని ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కనబడగానే ఈ ఇద్దరిలో ఇటు చిరంజీవి మోహన్ లో గానీ అలాగే పవన్ కళ్యాణ్ మోహన్ లో గానీ ఒక తెలియని ఒక ఆనంద బాష్పాలు అయితే ఇద్దరిని ఒకరినొకరు ఆనంద బాష్పాలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూమెంట్ చూస్తే అయితే నిజంగా మెగా ఫ్యాన్స్ లో ఒక పెద్ద ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 21 సీట్లకి 21 సీట్లు గెలిచినటువంటి అంటే 100కు 100% పవన్ కళ్యాణ్ విజయం. అంటే తను పడ్డ కష్టం దాదాపు 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ పడ్డ కష్టానికి ఇది ఒక తిరుగులేని విజయం అంటూ కూడా ఇటు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే ఆనందానికి అంతు లేవు. కొద్దిసేపటి కిందటే మెగా ఫ్యామిలీలోకి అంటే మెగాస్టార్ ఇంట్లోకి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఇటు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్ వాళ్ళతో పాటు కూడా నాగబాబు, అలాగే నాగబాబు సతీమణి, అలాగే నిహారిక, అలాగే కొణిదెల సుస్మిత కావచ్చు, చిరంజీవి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, చిరంజీవి సంబంధించిన మనవరాళ్ళు కూడా అందరూ పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. స్పందన మొత్తానికి ఈ మూమెంట్ చూస్తే ఇటు సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే మెగా ఫ్యాన్స్ కావచ్చు, మొత్తానికి అయితే ఈ సందడి వాతావరణం చూస్తే ఇది ఒక పెద్ద ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే జనసేనాని ఫస్ట్ టైం దాదాపు 10 సంవత్సరాల తర్వాత తను అంటే ఎలక్షన్స్ లో ఒక ఘన విజయం సాధించిన నిన్న ఢిల్లీ పైన తర్వాత ఇవాళ హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి అన్నయ్య బ్లెస్సింగ్స్ కోసం రావడం జరిగింది. మొత్తానికి ఇది ఒక ప్రతి ఒక్క ఇక్కడ ప్రస్తుతానికి చిరంజీవి ఇంటి దగ్గర అయితే ఫ్యాన్స్ కోలాహలం అయితే చాలా ఒక ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఢిల్లీలో నిన్న మీటింగ్ సమావేశంలో ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొని డైరెక్ట్ గా నేరుగా హైదరాబాద్ వచ్చాక నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అన్నయ్య ఆశీర్వాదం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కింద వచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ ఫ్యాన్స్ హంగామా అయితే మామూలుగా లేదు స్పందన. ఎందుకంటే కొద్దిసేపటి కిందట రిలీజ్ అయినటువంటి వీడియోలు కానీ ఆ ఫొటోస్ చూస్తే అయితే అన్నయ్య కాళ్ళకి దండం పెట్టే సీన్ అయితే ప్రతి ఒక్కరిని మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ లో కూడా సంతోషంతో పాటు చాలా మంది ఒక ఆనంద బాష్పాలు అంటే వాళ్ళకి ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ బయట ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. అన్నయ్యకి సడన్లీగా కనబడి ప్రత్యక్షమైన అన్నయ్యకి కనబడి హత్తుకున్న విధానం చూస్తుంటే గానీ అలాగే పవన్ కళ్యాణ్ అమ్మ అంజనాదేవి అవ్వచ్చు, అలాగే వదిన సురేఖ కావచ్చు, మొత్తానికి వీళ్ళని చూస్తే ఒక అందరూ ఎమోషనల్ గా రావడంతో గ్రాండ్ గా రిసీవ్ చేసుకుని కొద్దిసేపు అంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అందరూ. ఎందుకంటే 21కి 21 సీట్లు పవన్ కళ్యాణ్ గెలవడం అనేది నిజంగా అది గ్రేట్. కేవలం ఇది ఒక అచీవ్మెంట్. అలాగే జనసేన పార్టీలో కూడా ఒక పెద్ద ఒక గర్వంగా ఉందని కూడా ఇటు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలో క్యాడర్ అంతా, అలాగే పార్టీ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మొత్తం ఆంధ్ర మొత్తంలో దాదాపు మహాకూటమి ఈ రిజల్ట్ చూస్తే నిజంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఇంత మెజార్టీ రావడం అనేది. అలాగే ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులంతా కూడా పవన్ కళ్యాణ్ కి దాదాపు 2 రోజుల కింద మొన్న సాయంత్రం నుంచి ఒక్కొక్కరు వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్స్ అయితే చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం జూనియర్ ఎన్టీఆర్ కూడా తన మావయ్యకి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే బాబాయ్ బాలయ్యకి, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ పవన్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా వీళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే రిజల్ట్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయ్యాయో అంటే మొన్న రిజల్ట్స్ జూన్ 4వ తేదీన దాదాపు మధ్యాహ్నం 2 గంటల సుమారులో మహాకూటమి అఖండ విజయం సాధించబోతుందని తెలిసినప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అంతా కూడా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా హీరో నాని, రవితేజ, సందీప్ కిషన్, ఆ తర్వాత ముఖ్యంగా స్టార్ హీరోలందరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్మునికి అలాగే నారా చంద్రబాబు నాయుడికి తన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సాయంత్రం 4 సుమారులో మొత్తానికి అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీలో కూడా ఒక సభ్యుడైనటువంటి అల్లు అర్జున్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తన శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా తెలిపారు. మొత్తానికి పవర్ స్టార్ కి
అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపాక కూడా ఫ్యాన్స్ లో అయితే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు స్పందన. ఎందుకంటే గత 25 రోజుల నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు అంటూ కూడా కొంత ఒక రాప్చర్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలాంటి కాంట్రవర్సీ వాతావరణంలోకి ఇటు నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ నువ్వా నేనా అంటూ కూడా వాళ్ళ ట్వీట్స్ యుద్ధం అయితే కొంత ఫ్యాన్స్ కి అవచ్చు, అలాగే బయట వాళ్ళకు కొంత అయితే ఇటు అభిమానులు కూడా కొంత నిరాశ అయితే కల్పించింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ గెలిచిన వెంటనే ట్వీట్ చేసే విధానాన్ని అయితే నిజంగా దాదాపు 2 రోజుల నుంచి ఇటు మెగా ఫ్యామిలీలో అవ్వచ్చు, అల్లు ఫ్యామిలీలో అవ్వచ్చు ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపించింది. కానీ మళ్ళీ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి దాదాపు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వస్తే అల్లు ఫ్యామిలీ మాత్రం ఇంకా రాలేదు. మొత్తానికి రాత్రి వరకు రావచ్చు, లేదా రేపు ఉదయం అయినా కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది. నేరుగా అంటే ఢిల్లీ నుంచి మీటింగ్ అయిపోయినాక నేరుగా హైదరాబాద్ లో ఉన్న అన్నయ్య ఇంటికి పవన్ కళ్యాణ్ రావడం అనేది అయితే డెఫినెట్ గా ఇది గౌరవప్రదంగా భావించుకోవచ్చు మనం. కాకపోతే అల్లు ఫ్యామిలీ ఎందుకు అటెండ్ కాలేదు అంటూ కూడా కొంత ఫ్యాన్స్ అయితే మళ్ళీ నిరుత్సాహంలోకి పడిపోయారని మనం చెప్పుకోవచ్చు స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.